న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షం హైదరాబాద్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్ణుడు కుమ్మేస్తున్నాడు. అబిడ్స్, ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఇటు సికింద్రాబాద్, బేగంపేట, బోయినపల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడుపల్లి, తుకారం గేట్, అడ్డగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లోనూ ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై కనిపిస్తుంది. దట్టమైన మేఘాలు కమ్ముకొని చీకటి వాతావరణాన్ని తలపిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. షాపూర్ నగర్, చింతల్, సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, సూరారం, గండిమైసమ్మ ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. నిన్న హైదరాబాద్లో రాత్రి ఎంతటి భారీ వర్షం కురిసిందో మనం చూసాం. సుమారు 4-5 గంటల పాటు మొత్తం హైదరాబాద్ ఆ చివరి నుంచి చివరి వరకు వర్షం కుమ్మేసింది. రోడ్లపైన ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా రోడ్లపైన నీరు నిలిచిపోయి ఉన్న పరిస్థితి నిన్న కనిపించింది. కొన్ని అడుగుల మేర లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడు మరోసారి వర్షం పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలే ఆఫీసులు వదిలి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి రోడ్లపైన. హైదరాబాద్లో ఎక్కడ చూసినా అటు ఈసీఐఎల్ నుంచి ఇటు బిహెచ్ఎల్ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ వరకు మొత్తం హైదరాబాద్ అంతా కూడా మేఘాలు రౌండప్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న కూడా సాయంత్రం అయిందంటే చాలు భారీ వర్షం హైదరాబాద్ని ఎలా కుమ్మేసిందో చూసాం. ఈరోజు కూడా సాయంత్రం అవుతూ ఉంది. ఆఫీసుల నుంచి సిబ్బంది ఇంటికి వెళ్ళే సమయం అవుతుంది. ఇప్పుడు మరోసారి వర్షం కుమ్మేస్తూ ఉండటంతో రోడ్లు ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అబిడ్స్, ఎంజే మార్కెట్, కోటి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, భారీ వర్ష ప్రభావం హైదరాబాద్లో ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? గ్రేటర్ హైదరాబాద్లో వర్షం పడిన తర్వాత హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందనేది నేను నిలబడి ఉన్నటువంటి దృశ్యం చూస్తే క్లియర్గా జనాలకి మీకు ఒక ఐడియా వస్తుంది. హైదరాబాద్లో వర్షం పడితే ఇది కూడా ఒక 45 మినిట్స్ మాత్రమే వర్షం, ఎక్కువ ఎన్నో గంటలు కురిసినటువంటి వర్షం కాదు. ఒక 45 నిమిషాల పాటు వర్షం కంటిన్యూస్గా పడితే ఈ విధమైనటువంటి వర్షపాతం హైదరాబాద్లో నమోదైంది. ఈ విధమైనటువంటి దృశ్యాలు మనకి హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం రాష్ట్ర సచివాలయం ముందున్నటువంటి రోడ్డు మీద చూడొచ్చు ఎంత పెద్ద మొత్తంలో వర్షపు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. బస్ స్టాపుల్లో జనాలు ఇబ్బందులు పడుకుంటూ ఏ విధంగా ఉన్నారో క్లియర్గా చూడొచ్చు. మొత్తము సెక్రటరియట్ ముందు జనాలు ఏ విధంగా నడుచుకుంటూ భయపడుకుంటూ ముందుకు కదులుతున్నారో చూడొచ్చు. ఒక మహిళ ఎంత భయపడుకుంటూ ముందుకు వెళ్తుందనేది క్లియర్గా గమనించవచ్చు. ఈ ఏరియాలో మొత్తం కూడా రోడ్డు కనిపించట్లేదు. ఒక చెరువు మాదిరి దృశ్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విజువల్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు ఎవరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇటు పక్కన మనం ఒకసారి గమనిస్తే హైడ్రాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆయన పాపం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నారు అనేది క్లియర్గా గమనించవచ్చు. సో ప్రస్తుతం అయితే గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఇంకా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఒకసారి నేను మ్యాప్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడుతుంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రాజేంద్ర నగర్లో భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతం మనం వైట్ అండ్ ఎల్లో కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ రాజేంద్ర నగర్, చార్మినార్, యాకుత్పురా ప్రాంతం ఇది మొత్తం కూడా నేను చూపించేది. బర్కత్పురా, కిషన్ బాగ్ అంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రాంతంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆర్జేఎన్, సిఆర్ఎం ఎక్కడైతే చూస్తున్నామో ఇది చార్మినార్కి జోన్కి సంబంధించినటువంటి ప్రాంతం. కొంచెం మీదికి మనం గమనిస్తే ఇది ఖైరతాబాద్ జోన్. ఖైరతాబాద్ అంటే అబిడ్స్ మనం ఇక్కడ చూడవచ్చు, ఏబిడి అని అబిడ్స్. దాని తర్వాత ఖైరతాబాద్, నాంపల్లి, లంగర్ హౌస్తో పాటు సచివాలయం ప్రాంతం, హిమాయత్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇది మొత్తం కూడా ఖైరతాబాద్ జోన్. జిహెచ్ఎంసీ భాషలో కానీ వాతావరణ శాఖ భాషలో ఇది ఖైరతాబాద్ జోన్లో బ్లూ కలర్ మీద మనం ఏదైతే చూస్తున్నామో మోస్తారు వర్షం పడుతుంది. ఇక్కడ కొంచెం సైడ్కి వస్తే మనకి ఉప్పల్లో మళ్ళీ వర్షం లేదు. ఉప్పల్, ఎల్బీ నగర్లో వర్షం పడట్లేదు, ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది. కొంచెం మీదికి వెళ్తే మనం ఇది సికింద్రాబాద్ జోన్లో సికింద్రాబాద్, అల్వాల్, మల్కాజ్గిరి,
ప్రాంతం. ఇక్కడ పైన మనం గమనిస్తే కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మనకు కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది. కొంచెం మీదికి వెళ్తే ఇది అల్వాల్కి సంబంధించినటువంటి ప్రాంతం. అల్వాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్లు క్లియర్గా గమనించవచ్చు. కొంచెం పక్కన గమనిస్తే కుత్బుల్లాపూర్లో మోస్తారు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. ఇంకొంచెం పక్కకి వస్తే ఇది కుకట్పల్లికి సంబంధించినటువంటి మ్యాప్. కుకట్పల్లిలో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎంత శాతం వర్షం పడిందని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గంట సేపట్లో 2 లేదా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అట్లాంటిది మనం ఒకసారి ఇది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ సిటీ ఫలక్నుమా దూద్బౌలిలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం. ఇదే అత్యధికం గంట సేపట్లో కురిసినటువంటి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. ఫలక్నుమాలో 7.6 సెంటీమీటర్లు. దాని తర్వాత జూ పార్క్ దగ్గర 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే చార్మినార్లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని కింద మలక్పేట్ 6.1 సెంటీమీటర్, గోషామహల్లో 6.1 సెంటీమీటర్ వర్షపాతం, బేగం బజార్లో కూడా 6.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైనటువంటి దృశ్యాలు మనం క్లియర్గా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లైవ్ మ్యాప్, అప్డేట్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మేకల్ మండి, సంతోష్ నగర్లో ఉన్నటువంటి మేకల్ మండిలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లానే జుమేరాత్ బజార్, ధూల్పేట్కి ఆనుకున్నటువంటి జుమేరాత్ బజార్లో 5 సెంటీమీటర్లు. ఇది విజయనగర్ కాలనీలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అత్యల్పంగా ఎక్కడ పడిందని మనం ఒకసారి పూర్తి స్థాయిలో గమనించేటువంటి ప్రయత్నం చేస్తే ముషిరాబాద్లో కేవలం 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాత్రం ఫలక్నుమాలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సెక్రటేరియట్ ముందున్నటువంటి ప్రాంతంకి సంబంధించిన దృశ్యాలు క్లియర్గా గమనించవచ్చు. ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్లోని నడిబొడ్డున వర్షం ఒక గంట సేపు పడితే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, ఇంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుందా అని హైదరాబాద్ నగరవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సరిగ్గా ప్లాన్ చేయకుండా నిర్మాణాలు చేస్తే ఎంత ఇబ్బందికర పరిస్థితులు గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్పన్నం అవుతాయి అనేది క్లియర్గా మనము ఇక్కడ ఉండి చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ముందు అసలు ఇక్కడ ఫుట్పాత్ ఉందో లేదా రోడ్డు ఉందో, మ్యాన్ హోల్ ఉందో కూడా కనీసం తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ బ్లైండ్గా నాకు ఏదైనా అవసరం ఉంటే ఇట్లా బ్లైండ్గా ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం ఉంటే ఈ విధంగా పట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో హైదరాబాద్ వాసులు బ్రతుకుతున్నారు. ఇట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ సెక్రటరీ నిర్మించారు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డ్రైన్ నిర్మించారు. కానీ ఇక్కడ డ్రైన్ దగ్గర పూర్తి స్థాయిలో తగిన ప్లానింగ్ లేకపోవడంతో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి నేను హైడ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి నీళ్ళు ఆగి ఉన్నాయి, అధికారులు ఇక్కడికి వచ్చారా, ఎందుకు ఈ విధంగా కూర్చున్నారని ఒకసారి నేను హైడ్రాకి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. ఏం తాత, నువ్వు ఒక్కనే కూర్చున్నావు, ఇక్కడ నీళ్ళు ఇంతకాలం ఉన్నాయి? నీళ్ళు ఉన్నాయి సార్, మొత్తం తీసినా 2-3 తీసినావా? నువ్వు ఒక్కనే ఉన్నావు ఇక్కడ? మళ్ళీ అత్త ఇంకో శైలేమి వేరే చోటుకు పోయిరా? ఇక్కడ ఎవరు రాలే, నువ్వు ఒక్కనే ఉన్నావు? అక్కడ లేపినావు, లేపి చూడు, లేపి నిలిపోతాను కింద. ఓకే, కింద చెప్పలేము. నువ్వు ఒక్కనే ఉన్నావు కాబట్టి ఏం చేయలేక కూర్చున్నావు. లేపినా ఊకున్నా. సో పాపం కేవలం ఒకే ఒక మనిషి ఇక్కడ హైడ్రాకి సంబంధించిన ఆయన ఉన్నారు. సో ఆయన ఏమి చేయలేక నిస్సాయ స్థితిలో ఇక్కడ కూర్చున్నారు. మొత్తం కూడా ఓ చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా భయపడుతూ ఇటువైపు చూస్తూ ముందుకు కలుగుతున్నారు. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొట్టినటువంటి వర్షం పూర్తి స్థాయిలో జనాలకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి వర్షం ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం కొంత తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ రాత్రి ఎక్కువ వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. సో హైదరాబాద్ వాసులు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఇప్పుడు బయటికి వస్తారు కాబట్టి కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో పాటు స్తంభాల దగ్గర నిలబడద్దు, భారీ చెట్ల దగ్గర నిలబడకుండా కొంత ముందుకు కదలాలనేది అధికార యంత్రాంగం చూస్తుంది. సో హైదరాబాద్లో గంటసేపు కురిసినటువంటి వర్షానికి ఈ విధమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. రోహిత్, రైట్ శ్రావణ్, ప్రస్తుతం మీరు సెక్రటేరియట్ ముందున్న దృశ్యాలు చూస్తున్నారు. సెక్రటేరియట్ ముందంతా కూడా మోకాలు లోతు వర్షపు నీరు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతుంది. నగరంలో చాలా ప్రాంతాలు నిమిషాల వ్యవధిలో కురిసిన వర్షానికి జనజీవనం కకావికలమైన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో ఇప్పుడు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా